మన చిత్రగుప్త్ ఫ్రెండ్స్, ఇది నాది కాదు, మనది. నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది నిన్న. నేనేమంటున్నా అంటే, ఈ చిత్రగుప్త్ అనేది డైల్యూట్ కావద్దు. చిత్రగుప్త్ అనేది డైల్యూట్ కావద్దు. రేపు నాకు ఏమైనా పోతుంటే ఏమైనా అవుతుందొచ్చు, నేను ఉంటానో ఉండనొచ్చు, ఏదైనా కావచ్చు, నేను మనిషినే, నాకు ఆయువు ఉంటుంది, నాకు వేరేవి కూడా ఉంటాయి. సో నేను రేపు నడుచుకుంటూ పోతున్నప్పుడు నాకు ఏమన్నా కావచ్చు, నేను ఉండకపోవచ్చు, ఈ భూమి మీదనే ఉండకపోవచ్చు, లేకపోతే ఊపిరి కూడా తీసుకోకపోవచ్చు. బట్ చిత్రగుప్త్ ఎందుకు ఆగాలని అడుగుతా. నేనేం మీ అందరికీ కోరుతున్నా అంటే, ఇది ఇప్పుడు వచ్చిన ఆలోచన చెప్తున్నా. ఐ రిక్వెస్ట్, మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. గిరీష్ అనేటోడు చిత్రగుప్త్కి ఒక ఏమంటారు లయబిలిటీ కావద్దు. గిరీష్తోనే చిత్రగుప్తన్ అనేది ఉండొద్దు, మీతోనే చిత్రగుప్తన్ అనేది ఉండాలా. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, కంప్లీట్ తెలుగు ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మాట్లాడతా అనేది ఏదైనా సబ్జెక్ట్ ఉంటే రండి. చిత్రగుప్త్ మీకు సాదరంగా ఆహ్వానం చేస్తుంది. రండి, ఈడ మాట్లాడదాం. ఏమంటారు కాన్స్టిట్యూషనల్ బద్ధంగా, అసభ్యంగా కాకుండా. సబ్జెక్ట్కి సబ్స్టిట్యూట్ ఉండదు ఫ్రెండ్స్. నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారు, అన్నా మీకు నేను దండం పెడతా, మీ అభిమానం నాకు చూపించరు, నేను కాదని అంటలేను. నేనేమంటున్నానంటే, మీ ఆత్మవిశ్వాసం కెమెరా ముంగటికి రావాలా. గిరీష్ అనేటోడితోని చిత్రగుప్త్ ఆగిపోవద్దు. నిన్న రగన్ వచ్చిండు, మేబీ సూన్ హీ విల్ గెట్ అసోసియేటెడ్ విత్ అస్. ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేద్దాం. రగన్న మన దగ్గరకు వస్తాడొచ్చు. అట్లా వేరే వాళ్ళు కూడా నేను రావాలి అని కోరుతున్నా. ఈ ఛానల్ అట్లనే నడవాలని కోరుతున్నా. గిరీష్ అనేటోడిది లేకపోతే ఎక్సెట్రా అనేటోడు ఉండొద్దని అంటున్నా. సబ్జెక్టు పరంగానే చిత్రగుప్తు ఉండాలి తప్ప చిత్రగుప్తు పరంగా సబ్జెక్ట్ని మార్చొద్దు అని చెప్తున్నా. ఇది నా రిక్వెస్ట్ కాదు, నా అర్జీ మీ అందరికీ. జర్నలిస్ట్ కావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నేనేమన్నా జర్నలిస్ట్నా? నేను ఇంజనీర్ని ప్రొఫెషనల్. కొంచెం ఈ భారత న్యాయ వ్యవస్థ మీద గట్టి పట్టు కొంచెం పెట్టుకున్నా. చెప్పినా కదా, తల్లి కడుపులు ఉన్నప్పుడే సగం లా నేర్చుకొని పుట్టిన. ఆ అదృష్టం నాకు దొరికింది. నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞుడిని, నా గురువులకు నేను కృతజ్ఞుడిని. నేనేమంటున్నానంటే, ఈ వేదిక, అట్లీస్ట్ ఈ వేదిక మీ జీవితాలల్లో ఒక 1% మార్పు తీసుకొస్తుంది. తద్వారా ఈ జనానికి, తెలంగాణ సమాజానికి, తెలుగు రాష్ట్రాలకు ఒక చిన్న మార్పు తీసుకొస్తుంది చిత్రగుప్త్ అని అంటే, చిత్రగుప్త్ మీకు అంకితం. అన్కట్, అన్ఎడిటెడ్ మీకోసం ఎదురు చూస్తున్నది. అవర్ లైన్స్ ఆర్ ఓపెన్. మీరే ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి, మేము మీకు ప్రోత్సహిస్తాం. ఇది నా మాట. ఎవ్రీబడి ఇన్ చిత్రగుప్త్ విల్ సపోర్ట్ యూ. డిస్రప్షన్ తీసుకురావాలా కొన్ని దాంట్లల్లా. ప్రజలకు నిజం గట్టిగా తెలవాలా, నిర్భయంగా తెలవాలా. అది నాకు తెలిస్తే నాకేదన్నా మోహం ఉండొచ్చు, నాకేదన్నా లాభం ఉండొచ్చు. ఇది నా అనే తత్వంతో ఆగిపోవద్దు, మన అనే ఒక ప్రయోజనంతో ముంగటికి పోవాలని చెప్పి మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. సో యాంకర్ గెస్ట్లు ఎవరు లేరు ఇవాళ నుంచి చిత్రగుప్తుల. నేను మాట్లాడినా నేను యాంకర్, మీరు వస్తారా, మీరు యాంకర్. వీ విల్ డెఫినెట్లీ గైడ్ యూ. మీ లోపలున్న నాయకత్వాన్ని లేపుండ్రి, మీ లోపలున్న దేశభక్తిని రెట్టింపు చేయండి, మీ లోపలున్న ఆ సనాతన సైన్యాన్ని మేల్కొల్పుండ్రి, మీ లోపలున్న ఆ భావాజాలాన్ని బద్దలు తెరుచుకొని ముంగడికి వచ్చేటట్టు, భారతీయత ఉలికి పడేటట్టు బాధ్యత చూపించే రోజు ముంగటికి తీసుకురండి. ఇసుంటి లొల్లి పెట్టే లిల్లులు కొట్టుకోబోతారు ఫ్రెండ్స్ సునామీలా. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, చిత్రగుప్త్ ఈజ్ ఓపెనింగ్ ది డోర్స్. గేట్లు ఎత్తిండు మన రేవంత్ అన్న. ఏమోనని రండ్రి మా దాంట్లో దుంకుర్రి, నన్ను 10 సంవత్సరాలు ఏమంటారు ముఖ్యమంత్రిని చేయండి అని. ఇవాళ గేట్లు తెరిచింది మన చిత్రగుప్త్. రండ్రి, స్టాండ్ హియర్. గిరీష్ అనేటోడు రేపు ఏమైనా కావచ్చు, ఉండొచ్చు పోవచ్చు, చిత్రగుప్త్ రావాలా, బతకాల. అది ప్రతి ఇంట్లో ఒక చిత్రగుప్త్ కావాలా.
నేను నా బ్రాండ్ ప్రమోషన్ చేస్తలే. నేను క్లియర్ కట్గా చెప్పిన, ఎప్పుడైతే నిర్భయంగా నిజాలు ముంగడుకొచ్చుడు స్టార్ట్ చేస్తాడో అంత మంచి హ్యాపీ న్యూస్ మాకు లేదు, మేము దుకాణం బంద్ చేస్తామని కూడా చెప్పిన. ఈ దుకాణమే అవసరం లేదా అన్నాడు. ఇంటింట్ల చిత్రగుప్త్ ఎపిసోడ్ గంటకు జరుగుతుంది అనుకోర్రి. ఎందుకు ఫ్రెండ్స్ ఇది నడపడం? వి డు నాట్ రన్ ది షో ఫర్ టీఆర్పీస్. మీరు మాతో అసోసియేట్ అయినప్పుడు మా బ్యాలెన్స్ షీట్లు కూడా చూపిస్తాం. ఇంతగానో ఓపెన్ ఎవరు మాట్లాడరు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ సాక్రిఫైస్ దట్ వీఆర్ డూయింగ్. నో, ఎస్, నా పిల్లలు సాక్రిఫైస్ అని అనుకుంటారొచ్చు. మా నాన్న ఇంత టైం స్పెండ్ చేస్తుండే, ఇంత టైం ఇప్పుడు మాతో స్పెండ్ చేస్తలేడు అని. నా టీం అనుకుంటుంది వచ్చి, ఇక్కడ పనిచేస్తున్న టీం, నా టీంతోనే ఈ చిత్రగుప్త్ నడుస్తుంది. నేను గంటలు ఒలిపెట్టిపోతున్న వచ్చిడ, బట్ ఆ గంటల మాట్లాడిన మాటలు మీ దగ్గరికి చేయడంలో నా టీం ఎంత పనిచేస్తుందో మీకు తెలియదు. నిజంగా చెప్పాలనంటే నాకంటే 100 రెట్లు వాళ్ళు పనిచేస్తారు. పాపం ఏదైనా చిన్న తప్పైనా వాళ్ళే నా కోపానికి కూడా గురవుతారు. వాళ్ళు చేస్తున్న త్యాగం అమోఘం. మా టీంని ఎప్పుడు ఇక్కడ పెద్దగా ఇంట్రడ్యూస్ చేయలేదు వచ్చు, బికాజ్ ఆఫ్ సర్టన్ ఇష్యూస్, మళ్ళీ వాళ్ళకి ఏమవుతుందో ఎక్సెట్రా అని. బట్ మీరు ఇంటనే ఉంటారు, హైదరాబాద్ జై అని చెప్పి ఇంటనే ఉంటారు. వీఆర్ వెరీ లీన్, బట్ వీఆర్ వెరీ కీన్. వీఆర్ వెరీ ఫోకస్డ్. దేశభక్తి ఈజ్ అవర్ లోకస్, నేషనలిజం ఈజ్ అవర్ లోకస్. సో ప్లీజ్ కమ్ టు చిత్రగుప్త. గిరీశన మీ నంబర్ చెప్పు అని కమెంట్లలో పెడతారు, పెద్ద నా కింద స్క్రోల్ అవుతుంటుంది, చూడుండ్రి. మీరు అంతగానం వెతకాల్సిన అవసరం లేదు. మీ ఇంటి మనిషినే గట్టిగా తలుసుకోర్రి, మీ నంబర్ దొరికిపోతుంది. మాది తలుసుకున్నాడు కాదు, కలుసుకుందాం రండి. మీది ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడాలని అంటే చిన్నగా టాపిక్స్ తీసుకొని రండి, మాట్లాడదాం. మీరు రాని పక్షాన ఏదైనా వర్చువల్ మీటింగ్ అరేంజ్ చేద్దామని అంటే కూడా చెప్పండి. ఆబ్వియస్లీ ఇంకొక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది, నో ప్రాబ్లం. బట్ మన చైతన్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా చేద్దాం. ఇది మన దగ్గర ఆగిపోవద్దు ఫ్రెండ్స్, మన దగ్గర ఆగొద్దు అని అంట. అగర్ కోయి కైతా హై ఏ కట్టర్పంథీ హే, ఎస్ ఇట్ ఈస్ కట్టర్పంథీ. నిజాలు చెప్పడానికి కూడా భయం ఎందుకు ఫ్రెండ్స్? చెప్పేదాకానే భయం, చెప్పినాక ఆహా ఓహో అని ఉండొచ్చు. తర్వాత ఏమవుతుంది? ఏం కాదు. సో మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరికీ చేతులు జోడించి ఈ లొల్లి పెట్టే లిల్లీని పక్కకు జరిపి రండి చిత్రగుప్తికి. ప్లీజ్ మాట్లాడు స్టార్ట్ చేయండి. మీరు మాట్లాడితేనే మీ లోపల ఉన్న భావాలు బయటికి వస్తాయి. నాకంటే మంచిగా మాట్లాడేటోళ్ళు చాలామంది ఉన్నారు. నాకు సజెషన్సే మీరు ఇస్తున్నారు. నాకు వాట్సాప్లలో రోజు వస్తూనే ఉంటే పెట్టుబడి పెడతాడు. గిరిశన ఇప్పుడే మాట్లాడిన ఎల్ఎన్టీ ఒక విషయం మాట్లాడింది, నా సబ్జెక్ట్ ఏం కాదు, క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్ ఒక పెద్ద నా మిత్రుడే రాసి పంపించిండు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. సో నేనేమంటున్నా అంటే, మీకు ఉద్యోగాలు చేసుకుంటారొచ్చు, పొద్దున పూట ఇక్కడికి రాలేరొచ్చు, అట్లీస్ట్ సాటర్డే లేదు గిరీష్ భాయ్ సండే ఖచ్చితంగా వస్తామని అంటే చెప్పుండ్రి. వీ విల్ ట్రై టు, మేము సండే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం. ఇంత కష్టపడతాం కదా, పూర్వలకు కూడా సండే ఉండాలని భావిస్తాం. సండే ఇట్స్ నాట్ ఏ హాలిడే ఫర్ అస్, బట్ ఎస్ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే కదా. నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ, తల్లిదండ్రులు, మనం నమ్ముకున్న భార్య పిల్లలు, కట్టుకున్న భార్య పిల్లలు ఉండాలి కదా, మనం నమ్ముకున్న స్నేహితులు. చిత్రగుప్త్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎందుకు అనంటే, మే అననే దానికంటే హమ్ భారత్ కే హర్ భారత్ దేశ్ హమారా. నేను మే అని అంటలేని ఇవాళ హమ్ అని అంటున్నా. రండ్రి మన చిత్రగుప్తికి రండ్రి. ఈ వేదిక బగ్గుమనాల, గిరీష్ గారి మాటలతో కాదు, మీ మాటలతో. ప్రతి ఆత్మ దగ్గరికి, మన ఏమంటారు, ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకునే సబ్జెక్టు మన దగ్గరికి రావాలి. हम रहे या ना रहे, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారమోని, మన చిత్రగుప్త్. జై హింద్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరికి చెప్పాలంటే 1000 సబ్స్క్రైబర్లు, 50 కామెంట్లు. జై హింద్ అండ్ థ్యాంక్ యూ.